ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి 2 దినములు VBSలో నాయన మేమందరము చక్కగా పాటలు కథలు అన్నీ కూడా చక్కగా నేర్చుకోవడానికి మాకు సహాయం చేసినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ 3వ రోజు కూడా నాయన మేము చక్కగా నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి. చెప్తున్న అక్కవాళ్ళు అన్నవాళ్ళు కూడా వారికి జ్ఞానాన్ని దయచేయండి. మేము వినడానికి కూడా మాకు సహాయం దయచేయండి. మేము ఎటువంటి అల్లరి చేయకుండా చక్కగా కూర్చొని నేర్చుకోవడానికి మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా నాయన మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాయన రావడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క సమయంలో మేము చక్కగా పాటలు నేర్చుకొని కంఠత వాక్యాలు నేర్చుకొని నాయన మరి మాకు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సరే పిల్లలు, ఏం చేద్దాం ఇప్పుడు? భోజనాలు చేద్దామా? వావ్, వెరీ గుడ్, మర్చిపోలేదు మీరు. ఏం చేద్దాం పిల్లలు ఇప్పుడు చెప్పండి? పాటలు పాడుకుందాం. ఓకే సరే, మరి ఇదిగో చూడండి, నేను ఎట్లా అరుస్తున్నా కదా, మీరేమో డీసెంట్గా పాటలు పాడుకుందాం. సరే అలాగే లేదక్క, సరే అక్క. నేను కూడా అలా మాట్లాడాను అనుకోండి, మీరు రేపు VBSకి వస్తారా? పిల్లలు ఇప్పుడు మనం పాటలు పాడుకుందాం. మాధురి, పాటలు పాడుకుందామా? కొట్టి పాటలు పాడుకుందాం. పాడు 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 పాడుకుందాం పిల్లలు. అంటే వస్తారా మీరు VBSకి? మంచిగా నవ్వుతూ పిల్లలు పాటలు పాడుకుందామా? చూసారా, అలాగే మీరు కూడా యాక్టివ్గా స్మైలీ ఫేసెస్తో సంతోషంగా ఎనర్జెటిక్గా ఉంటే నాకు కూడా పాడాలనిపిస్తుంది. ఓకేనా పిల్లలు? సరేనా? పాటలు పాడుకుందామా మరి? ఓకే, లేచి నిలబడదాం. రెడీ? 1 2 3. లేదు లేదు, ఆ అక్కలు ఇంకా సర్దుకోవట్లే పాపం, ఇంకా కూర్చోవాలి కూర్చోవాలి. అందరు కలిసి ఒకేసారి లేచి నిలబడదాం మళ్ళీ ఒకసారి. రెడీ? ఇదిగో ఒక్కళ్ళు అదే టైంకి లేవకపోయినా మళ్ళీ 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 సిటప్స్ చేపిస్తాం, మీ ఇష్టం. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఒరే బాబు లేవరా నాయన, తొందర లేవరా బాబు, మళ్ళీ చేపిస్తుంది అక్క అని. ఓకేనా? రెడీ పిల్లలు? టేక్ యువర్ పొజిషన్స్. 1 2. తొందర ఎక్కువ మీకు, చెప్పింది నాకు ఆగరు. రెడీ? 1 2. రెడీ? 1 2 10. 10 అన్నాను రా పిల్లలు, మీకు అసలు వీళ్ళకి ఈ వయసులోనే చెవులు పనిచేయడం మానేసేయండి. కూర్చోండి, మళ్ళీ 3 అన్నాక లేవాలి కానీ. ఏయ్ ఎవరది? కూర్చోవాలి కూర్చోవాలి, పెద్ద మనుషులు కూర్చోండి కూర్చోండి. రెడీ? ఆల్ రియల్స్ రెడీ? 1 2 3. లేవలే 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 లేవలే, రిషి అన్న ఇంకా లేవలే. చూసారా పిల్లలు, మన పక్కన వాళ్ళని కూడా యాక్టివేట్ చేసుకునే పనిలో ఉండాలి మనం. ఓకేనా పిల్లలు? టీచర్స్ ఆర్ యు రెడీ? బ్యూలా అక్క లేవాలి, జమీమా అక్క లేవాలి, వెనకున్న అక్కయ్యలందరూ లేవాలి. అభిషాక్, యు ఆర్ మై ఫాలో మై స్టూడెంట్, నో హౌ కుడ్ యూ సిట్ లైక్ దట్ రే? లేవాలి లేవాలి త్వరగా. నిద్రపోతున్న వాళ్ళందరూ లేపండి అమ్మా. సరే పిల్లలు, ఏం పాడుకుందాం? ఫస్ట్ సాంగ్ ఏంట్రా? స్నేహం తీరేంది లాస్ట్లో పాడదాం, థీమ్ సాంగ్ కాబట్టి లాస్ట్లో పాడదాం. లోకల్ ఫ్రెండ్ అయినా. ఓకే పిల్లలు, హాయ్ ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ అన్నా కదా, మీరేమనాలి? హాయ్ ఫ్రెండ్ అనాలి కదా. హాయ్ ఫ్రెండ్స్. ఓకే రెడీ? 3 2 1 గో. అన్వేషకులం మేము, అన్వేషకులం. వెండి కాదు
యేసులో మన కొరకు దాచిన స్నేహంకై. యేసులో మన కొరకు దాచిన స్నేహముకై అన్వేషకులం మేము అన్వేషకులం, అన్వేషకులం మేము అన్వేషకులం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. నానా యేసులో మన కోసం కాదు, మన కొరకు. ఓకేనా? చూడండి, దేవుడు మన కొరకు దాచిన ధననిధికై. ఓకేనా? ఏంటా ధననిధి? ఏమని చెప్పుకున్నాం? దేవుని వాక్యం. గుడ్. ఓకే, తర్వాత యేసులో మన కొరకు దాచిన స్నేహముకై అన్వేషకులం. ఓకేనా? రైట్, వచ్చేసిందా? ఇంకొకసారి పాడదామా? నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యకు, నీ కొరకే తిరిగి లేచిన యేసయ్యకు. నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యకు, నీ కొరకే తిరిగి లేచిన యేసయ్యకు. వెదకుమో తమ్ముడా, వెదకుమో చెల్లెలా, వెదకుమో తమ్ముడా, వెదకుమో చెల్లెలా. అన్నీ నీకు దేవుడే దయచేయును, అన్నీ నీకు దేవుడే దయచేయును. కాలానే కాదనగానే, కాలానే కాదనగానే, కాలానే కాదనగానే, కాలానే కాదనగానే. యేసు స్నేహం తీయనైనది, స్నేహం కమ్మనైనది, యేసు స్నేహం కమ్మనైనది, స్నేహం కమ్మనైనది, యేసు స్నేహం కమ్మనైనది. సంపంగి పువ్వు కన్నా కమ్మనైనది, యేసు స్నేహం కమ్మనైనది. చపాతి తిన్నావా? ఓ, హలో ఆ? హలో. సేమియా ఉప్మా. నువ్వు? బోండా. ఇంకా ఉప్మా తిన్నారా? వావ్, మై ఫేవరెట్ టిఫిన్. ఎవరు తిన్నారా ఉప్మా? వెరీ గుడ్. ఫ్రెండ్స్ మన ఇద్దరం. నువ్వు అన్నం తిన్నావా? అసలు మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా అన్నమే తిన్నా, పులిహోర తిన్నా. ఉప్మా తిన్నావా? వావ్ మహి, మన ఇద్దరం అసలు బెస్ట్ ఫ్రెండ్స్. మీరేం తిన్నారు? ఆ? ఉప్మా 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 తినే పిల్లలందరూ మంచి పిల్లలు. మాదిరక్కను ఉప్మా తింటావా? మంచి అక్క ఈ అక్క కూడా అయితే. ఓకే పిల్లలు, సరే మరి ఈరోజు కొత్త పాట నేర్చుకుందాము. ఆమె అంకిత కాదు, అంకిత్. అందుకే boys ఫ్రీ, ఒకటి కంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఇంకోటి ఉచితం. బాబు, అమ్మ బాబు. రండి, బాబు ఏంటి? త్వరగా రండి. ఇది VBS పిల్లల ప్రోగ్రామ్ జరుగుతుంది. ఏంటి అమ్ముకుంటున్నావు? ఏంటి ఏమన్నా షాప్ అనుకుంటున్నావు ఏంటి? అమ్మ, ఒకటి కొంటే మరొకటి ఫ్రీ. ఏమైనా మాకు అనవసరం బాబు, ఇక్కడ VBS జరుగుతుంది, ఇక్కడ అందరు పిల్లలు ఉంటారు. పిల్లలు ఒకటి కొంటే మరొకటి ఫ్రీ. ఎంతమందికి కావాలి? మీరు అసలు అలాంటివి ఏవి చూడొద్దు పిల్లలు. బాబు వెళ్ళిపో. ఒకటి, పిల్లలు బూట్లు కొంటే సాక్స్లు ఫ్రీ. అర్థమైందా? షూ కొంటే సాక్స్లు ఫ్రీ. అవునా? ఇంకా ఏం ఫ్రీ ఉంటాయి మీ దగ్గర? ఏంటని ఫ్రీ ఆఫర్లా? ఇల్లేంటి మీ కాలనీ చాలా ఫాస్ట్గా ఉన్నారండి. అనే ఏంటి చెప్పండి, ఏంటి? అమ్మా, బూట్లు కొంటే సాక్స్లు ఫ్రీ. కావాలా? కావాలా? బనీని కొంటే డైరీ ఫ్రీ. కావాలా? చీరలు అనుకున్నాం కదా. చీరలు అనుకున్నారా? చీరలు లేవా అండి? చీరలు అనుకుంటున్నారంట వీళ్ళు. అయితే ఒక చీర కొంటే బ్లౌజ్ ఫ్రీ. వావ్! కావాలమ్మా?
కావాలండి కావాలా? కావాలి. చాలా అమ్మ, వెరైటీ చీరలు ఉన్నాయి, రండి. వెరైటీ చీరలు ఉన్నాయి, చూసారా? అబ్బా, ఎంత బాగుందో ఈ పింక్. అమ్మ ఆహా, అమ్మ చాలా బాగుంది. బాగుందా నాకు? నీకేం బాగుంది? నాకు బాగుంది. చాలా వావ్. బాగుంది, చాలా బాగుంది. ఇంకేమున్నాయి? ఇంకేముంది, తీసుకెళ్ళిపోండి. చాలా ఉన్నాయి ఇందులో. బ్లౌజులు వేయండి. చీర కొంటే బ్లౌజ్ ఫ్రీ. ఫస్ట్ చూపించాలి కదమ్మా. మీరు ఓకేనా? చూపించట్లేదండి. ఓకేనా? చాలా సరే, బాగుందండి. చాలా బాగుందా? ఇచ్చేసేయండి. మరి చాలా చీప్ అమ్మా, మంచి ఎంతండి? చీర. దీనికి డిజైనింగ్ బ్లౌజ్ ఇస్తున్నాను మేడం, డిజైనింగ్ బ్లౌజ్ ఇస్తున్నాను మీకు. కాబట్టి ఒకేసారి నేను పిలవకుండానే మీరు వచ్చేసారు కాబట్టి జస్ట్ 10,000 రూపీస్ అంతే. 10,000 మంచి చీర. అంతేనా? దీనికి ఎంబ్రాయిడరీ పెట్టి జాకెట్ ఇవన్నీ ఉంటాయి కదా మేడం. కాబట్టి మీకు ఎందుకో మిమ్మల్ని చూస్తూ ఉంటుంటే చాలా మంచి వాళ్ళుగా అనిపిస్తున్నారు మీరు. మేడం 10,000కి తీసేసుకోండి. 10,000 15 చీరలు వస్తాయి, ఒక చీర. తిమోతి, మీ ఆవిడకి అనిపించుకెళ్తామా? మీ ఆవిడకి ఏమైనా తీసుకెళ్తారా? అర్థమైందా మీకు? లేదక్క, మోసం చేసేస్తున్నారు కదా, ఒక చీర 10,000 ఫ్రీ అనగానే పరిగెట్టుకుంటూ వచ్చేసారు. చీర 15,000. ఎంత బాబు? 10,000 అన్నాడా? 10,000కి చీర ఇచ్చి బ్లౌజ్ ఫ్రీగా ఇస్తాడు. ఏంటి, మగ్గం వర్క్ బ్లౌజు. అవునమ్మా. తెలిసి కొనుక్కో మరి. వద్దులే. 5,000 రూపాయల చీర ఇది. ఈ 5,000 రూపాయల చీరకి ఆ బ్లౌజ్ కాస్ట్ కూడా వేసేసి 10,000 రూపాయలు అని చెప్పి ఆ బ్లౌజ్ ఫ్రీ అంటున్నాడు. అయ్యో, ఎంత వామ్మో, ఎంత మోసం చేస్తున్నాడో వచ్చి. చేసేసారు అయ్యో. లేకపోతే వెళ్ళిపో అమ్మ, నువ్వు మంచిగా బేరం తీసుకుంటా మేము ఉంటా ఎన్ని వీళ్ళు. షాపింగ్ మాల్స్ కి వెళ్ళలేదు, ఇవన్నీ చూడలేదు మేము. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చారా అమ్మా? ఏమో తక్కువకి ఇస్తున్నారేమో అని పరిగెట్టుకుంటూ వచ్చేసాం. భలే మీ ఎవరమ్మా ఫ్రీ, మీరు? ఫ్రీ, భలే ఫ్రీ అంటే మంచి. ఏంటో అనుకున్నా, ఇదా ఫ్రీ? ఈ భూమి మీద ఎవరు నిజంగా ఫ్రీగా ఏది ఇవ్వర్రా. అవునక్క. డబ్బులు ఎవరికి ఉచితంగా రావు, ఊరికే రావు. అర్థమైందా? ఎవరైనా సరే వాళ్ళకంటూ కొన్ని డబ్బులు మిగుల్చుకునేలాగా ఇచ్చి డబల్ కాస్ట్ దీనికి వేసుకొని ఫ్రీ అంటాడు అంతే. భూమి మీద ఎవరిని ఫ్రీ అన్న వాళ్ళని నమ్మకండి. అర్థమైందా? అలాగే మీకొద్దా? మీకొద్దా? వద్దు. అరే స్వాతక్క, మీకొద్దా? పరిమళక్క, ఫ్రీ అన్నప్పుడే అనుకున్నా. మాతక్క, సమతక్క, అదేంటి ఎవరికొద్దా? ఒరే జస్ట్ 10,000 రూపాయలేరా ఇది? మోసం మోసం. అమ్మో, ఇంకొచ్చేపు అయితే కొట్టేటట్టే ఉన్నారు. మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్తావా? పోలీసులు ఫోన్ చేయమంటావా? తొందరగా వెళ్తావా? వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అమ్మో, ఎంతలో మోసపోయేదాన్ని తెలిసి ఫ్రీ అంటే వచ్చాడువేనా? ఏమో అక్క, తక్కువకి వస్తుందేమో కొనేసుకుందామని వచ్చాను. పండగ ఉంది కదా. ఫైనల్ డే ఫంక్షన్కి వేసుకుందాం అనుకున్నావా? అవునక్క. పిల్లలు చూసారా? మీరు ఇలాంటి ఫ్రీ ఆఫర్స్ విన్నారా ఎప్పుడైనా? ఫ్రీ ఫ్రీ, 1 కొంటే 1 ఉచితం, 2 కొంటే 1 ఉచితం, ఫ్రీ ఆఫర్స్ విన్నారా? పిల్లలు గుర్తుపెట్టుకోండి, పిల్లలు భూమి మీద ఏది ఫ్రీగా ఇవ్వరు. ఫ్రీగా ఏదైనా ఎవరైనా ఇచ్చారంటే అది ఏసై మాత్రమే. గాలి ఫ్రీగా ఇచ్చారు, నీళ్లు ఫ్రీగా ఇచ్చారు కదా. మనకు కావాల్సినవన్నీ కూడా ఏసే ఫ్రీగా ఇచ్చారు. ఏసే తప్ప మనకి ఏదైనా ఫ్రీగా ఇవ్వగలిగిన వాళ్ళంటూ ఎవరు లేరు. తర్వాత అమ్మా నాన్నలు మనకి. ఓకేనా? అయితే పిల్లలు, మరి వాళ్ళు ఫ్రీ ఫ్రీ అంటారు, ఏంటది? దాని వెనకున్న లాజిక్ ఏంటి చెప్పండి? ఫ్రీ అనగానే అందరూ వచ్చేసి కొనేసుకుంటారు అని మోసం కదా. పిల్లలు, ఇంకో విషయం తెలుసా? ఒకవేళ నిజంగానే ఎవరైనా ఒకదానికి ఇంకోటి ఫ్రీగా తక్కువ రేటుకి ఇస్తున్నారంటే ఏంటి అర్థం తెలుసా? వాళ్ళ దగ్గర చాలా సంవత్సరాల నుంచి బట్టలు మిగిలిపోయి, అబ్బాయి తొందరగా అయిపోతే బాగుండు, ఈ పాడైపోతున్నాయి, తక్కువ కాస్ట్కి ఇచ్చేద్దామని ఇస్తారు తప్ప మంచి క్వాలిటీది నిజమైన దాన్ని ఎప్పుడూ కూడా ఎవరు ఫ్రీగా ఇవ్వరు. ఓకేనా? సరేనా? ఎప్పుడైనా ఎవరైనా ఫ్రీ ఫ్రీ అంటే పరిగెత్తమాకండి. సరేనా? అయితే పిల్లలు, అసలు 1 రూపాయి కూడా ఇవ్వకుండా, పిల్లలు 1 రూపాయి కూడా మీరు ఇవ్వకుండా, ఏంటి 1 రూపీ కూడా మీరు ఇవ్వకుండా మీకు నిజంగా 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 ఫ్రీగా దొరికేటోటి నాకు తెలుసురా. ఫ్రీగా దొరికే ఒకటి నాకు తెలుసు, చెప్పనా? అది తీసుకుంటారా? ఓకేనా? ఫ్రీ ఫ్రీ అనగానే అక్కళ్ళు ఉరుక్కుంటూ వచ్చారు చూసారా? అసలు అవేవి ఫ్రీ కాదు. నిజంగా దొరికే ఫ్రీగా దొరికే ఒకటి నాకు తెలుసు. దాని దగ్గరికి మీరు కూడా ఇలా పరిగెత్తుకుంటూ వస్తారా మరి? ఏంటో తెలుసా? నిజంగా ఫ్రీగా దొరికేది ఏంటి అంటే
యేసయ్య ఇచ్చే రక్షణ. చెప్పండి ఏంటిది? ఇందాక మనం అనుకున్నాం కదా, యేసయ్య మన రక్షకుడని మనం ఎరగాలి అని కదా. సో ఆ రక్షణ మనకి ఎలా వస్తుందో తెలుసా? ఫ్రీగా వస్తుంది. ఎలా వస్తుంది? నువ్వు ఏ డబ్బులు తీసుకురానవసరం లేదు, ఏ బంగారం తీసుకురానవసరం లేదు. పిల్లలు, యేసయ్య ఇచ్చే రక్షణ మీకు మీరు ఏమీ ఇవ్వకుండా ఫ్రీగా దొరుకుతుంది. పిల్లలు, కావాలా అది? కావాలా అది? కావాలంటే మనం చేయాల్సింది ఒక్కటే, యేసయ్య నన్ను రక్షించండి అని అడగడం, అంతే. దానికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా? దానికి ఏమైనా డబ్బులు కావాలా? యేసయ్య నా పాపాన్ని క్షమించండి, నన్ను రక్షించండి యేసయ్య, నా హృదయంలోనికి రండి యేసయ్య అని ఒక్క మాట అడగండి చాలురా. ఆయన వెంటనే ఏ బాబు ఇన్స్టాల్మెంట్ కట్టు, పేమెంట్ కట్టు, ఫస్ట్ EMI కట్టు అని అన్నాడు. పిల్లలు ఫ్రీగా ఇచ్చేస్తారు. తీసుకున్నానా, నేను ఇచ్చే రక్షణ తీసుకో బాబు, అరే తీసుకోరా పాప అని యేసయ్య తన రక్షణను మనకిస్తారు. ఆ రక్షణ మనం పొందుకుంటే మనం ఎక్కడికి వెళ్తాం పిల్లలు? ఎక్కడికి వెళ్తాం సాత్విక్? పరలోకం. పాపంలో నుంచి రక్షించబడితే మనం వెళ్ళేది ఎక్కడికి రా? పరలోకం. ఒకవేళ రక్షించబడకుండా నేను పాపంలోనే ఉంటా అన్నారు అనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారా? మంచిగా బ్యాగ్ సర్దుకొని మంచిగా రెడీగా ఉండండి, నరకానికి వెళ్దాం. అమ్మో వద్దురోయ్ బాబోయ్, అమ్మో నరకానికి అస్సలు వెళ్ళొద్దు బాబోయ్ కదా పిల్లలు. అక్కడంతా ఏముంటారా? మంటలు ఉంటాయి, పెద్ద పెద్ద మంటలు ఉంటాయి కదా నాన్న. అమ్మో అక్కడికి మనం వెళ్ళొద్దు పిల్లలు. అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే ఒక్కటే ఒక మార్గం, ఒక్కటే ఐడియా. ఏంటో తెలుసా ఐడియా? యేసయ్యని హృదయంలోనికి రమ్మని అడగడం. సరేనా? యేసయ్య నా హృదయంలోకి రండి, యేసయ్య నా పాపం క్షమించండి, యేసయ్య నన్ను రక్షించండి యేసయ్య అని చిన్న ప్రేయర్ చేయండి చాలు. యేసయ్య రక్షణ మీ సొంతమవుతుంది. ఓకేనా? సరేనా? ఒకసారి కళ్ళు మూసుకోండి, అలాగే కూర్చొని కళ్ళు మూసుకోండి, నాతో చెప్పండి, యేసయ్య మా పాపాలన్నీ క్షమించండి, మా హృదయంలోనికి రండి యేసయ్య, ఆ ఉచితమైన రక్షణను నాకు ఇవ్వండి యేసయ్య. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు ఫ్రీ అంటే నిజంగా మనకి ఫ్రీగా వచ్చింది, కానీ అలాగని అది విలువలేంది కాదు పిల్లలు. ఇందాక నేను అన్నానా, ఫ్రీ అంటే అది వాల్యూ లేనిది అని అనుకుంటారు జనరల్గా కదా. పాడైపోయినవి అవైతే ఆ ఫ్రీగా తీసుకోలే అంటారు. కానీ ఈ రక్షణ ఫ్రీ అంటే విలువ లేదని కాదు. రక్షణ విలువ ఏంటో తెలుసా? రక్షణ ఎంత విలువైందో తెలుసా? దానికోసం యేసయ్య ప్రాణం పెట్టారు. ఏం పెట్టారు? ఒకళ్ళు చచ్చిపోయేంత విలువ ఇచ్చారంటే అది వాల్యుబులా కాదా? అవునా కాదా? కదా పిల్లలు. సో రక్షణ ఉచితం అంటే వాల్యూలెస్ అని కాదు పిల్లలు, అది యేసయ్య ప్రాణం. అర్థమైందా? రక్షణ విలువెంత? పవన్, రక్షణ విలువెంత? యేసయ్య ప్రాణం. నువ్వు రక్షించబడాలని యేసయ్య ప్రాణం పెట్టారు, అది మర్చిపోవద్దు. యేసయ్య ఒంటి నిండా రక్తం కార్చుకున్నారు. యేసయ్య తలకి దెబ్బలు, చేతులకి దెబ్బలు, కాళ్ళకి దెబ్బలు, ఒళ్ళంతా దెబ్బలు. ఇంత కష్టం మనల్ని రక్షించడానికి. ఓకేనా? ఫ్రీ ఏమొద్దులే అనుకోకండి, అది చాలా చాలా విలువైంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి యేసయ్య ఇచ్చే ఉచితంగా ఇచ్చే రక్షణ కావాలి? యేసయ్య ఉచితంగా మీకు రక్షణ ఇస్తున్నారు. ఎంతమందికి కావాలి? కావాలా? కావాలా? వెరీ గుడ్ పిల్లలు మీరు. సరే మరి, ఉచితం బాబు ఉచితం, ఒకటి కొంటే మరొకటి ఉచితం పాట నేర్చుకుందామా? ఓకేనా? ఒకసారి చూద్దాం. రైట్. ఒకటి కొంటే మరొకటి ఉచితం, ఉచితం తల్లో ఉచితం, చీర కొంటే బ్లౌజ్ ఉచితం, ఉచితం అన్నో ఉచితం, ప్యాంటు కొంటే చొక్కా ఉచితం, ఉచితం తమ్మి ఉచితం, బూట్లు కొంటే సాక్సులు ఉచితం. ఇవన్నీ కలిస్తేనే ఉచితం ఉచితం, ఇవన్నీ కలిస్తేనే ఉచితం ఉచితం. రూకలు లేక దొరికే రక్షణ అసలైన ఉచితం, ప్రభు యేసు ఇచ్చే రక్షణే అసలైన ఉచితం. రూకలు లేక దొరికే రక్షణ అసలైన ఉచితం, ప్రభు యేసు ఇచ్చే రక్షణే అసలైన ఉచితం.
లోకం ఇచ్చే ఫ్రీ ఆఫరా, ఏసే ఇచ్చే ఫ్రీ ఆఫరా? ఈ లోకంలో అది మనిషికి వ్యాపారం, ఇదైతే పరలోకం మీకు చేస్తున్న హెల్ప్ అనమాట, సహకారం. అవును, ఇందులో ఏదో కొత్త మాట విన్నారు, మీకు తెలియని వర్డ్ వినపడింది, గమనించారా? ఈ పాట అంతట్లో మీకు తెలియని ఒక వర్డ్ వచ్చింది, గమనించారా? ఏంటది? రూకలు. రూకలు అంటే ఏంటో తెలుసా పిల్లలు మీకు? రూకలు అంటే ఏంటి? డబ్బులు. బైబిల్లో ఉంది ఆ మాట. ఆ మాట మీకు తెలియాలని కావాలని ఆ పాటలో రాశారనమాట. ఓకేనా? చెప్పండి, రూకలు అంటే డబ్బులు. రూకలు లేకయే దొరికే రక్షణ అసలైన ఉచితం. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం, తర్వాత కలిసి పాడదాం. ఒక థీమ్ సాంగ్కి ఇంకొక థీమ్ సాంగ్ ఫ్రీ అనమాట. ఓకేనా? పాడదామా? ఈ పాట పెద్ద పిల్లలకి. పెద్ద పిల్లలు ప్రాబబ్లీ సీనియర్ క్లాస్ పిల్లలు. ఓకేనా? ఒకసారి సీనియర్ క్లాస్ పిల్లలు ఈ సాంగ్ వినండి. ఇది యాక్షన్ సాంగ్ కాదు, యాక్చువల్లీ ఇది యాక్షన్ సాంగ్ కాదు. అందరూ కలిసి అబ్బా, ఇప్పుడు సీనియర్ క్లాస్ మొక్కల్లో కొంచెం నవ్వు వచ్చింది. అమ్మయ్య, యాక్షన్ సాంగ్ కాదంట మనకి అని. అవునా? ఒకసారి ఈ పాట విందాం నాన్న. ప్రభువా నీవే మిత్రుడవు. మిత్రుడు థీమ్ సాంగ్ విందాం ఒకసారి. అందరు చేతులు కట్టుకోండి. నీవే నా మంచి మిత్రుడవు, నా ప్రియమైన మిత్రుడవు, నన్ను వీడని మిత్రుడవు, నా ప్రాణ మిత్రుడవు, నా సజీవ మిత్రుడవు. వావ్, బాగుంది కదా పిల్లలు? నిజంగా గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ మిమ్మల్ని ఎప్పుడు వీడని మిత్రుడు యేసయ్య. ఓకేనా? నేను ఒంటరి దాన్ని, మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే, నాకు అన్న లేడు, తమ్ముడు లేడు, ఎవ్వరు లేరు, ఐఎమ్ ఓన్లీ చైల్డ్, ఐఎమ్ అలోన్, నేను ఒక్కదాన్నే, నాతో ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయరు, నాతో ఎవ్వరు మాట్లాడరు, నేనంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు అని బాధపడకండి పిల్లలు. మీతో ఎప్పుడు ఉండే ఫ్రెండ్ ఉన్నారు కదా ఎవరైనా. నువ్వు నల్లగున్నావనో, నువ్వు బక్కగున్నావనో, నువ్వు పూరనో, నువ్వు రిచ్ అనో మీ ఫ్రెండ్స్ వదిలిపెట్టేస్తారేమో, కానీ దేనికి కూడా ఏ పరిస్థితిలో కూడా విడువని అసలైన నిజమైన మిత్రుడు ఎవరి పిల్లలు? ఎవరి పిల్లలు? అరే బాయ్స్ చెప్పారు, రే గర్ల్స్ చెప్పట్లేదు. పిల్లలు ఎవరు చెప్పండి మన నిజమైన మిత్రుడు? ఒరే అడుగు వేస్తుందంటారు అక్కడ. చాలా హట్ అయ్యాడు పాప పిల్లడు. సరే ఓకే పిల్లలు, ఆర్ యూ రెడీ ఫర్ ద క్విజ్? పిల్లలు నా మీద నిన్న చాలా భయంకరమైన కంప్లైంట్ వచ్చిందిరా. ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదులే. మామూలుగా మంచితనంగా మామూలుగా కంప్లైంట్ చేశారు. ఏంటంటే, అక్క నువ్వు ఓన్లీ చిన్న పిల్లలకే చూస్తున్నావు, చిన్న పిల్లలకే ఇస్తున్నావు, మేము చెయ్యెత్తినా మమ్మల్ని చూడట్లేదు అక్క అని పెద్ద పిల్లలు నా మీద భయంకరమైన కంప్లైంట్ చేశారు పిల్లలు. కాబట్టి అందుమూలంగా ఈరోజు నేను మీ అందరికీ తెలియజేయింది ఏమనగా, నేను ఇవాళ చిన్న పిల్లల్ని చూడను, ఓన్లీ పెద్ద పిల్లల్ని చూస్తాను. నా తల ఎత్తుకొని నిలబడతాను ఇవాళ, సరేనా? ఓకేనా? ఇలాగే చూస్తాను. ఇవాళ పెద్ద పిల్లలు ఎవరు చేయలేపితే వాళ్ళనే అడుగుతాను. పిల్లలు ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ మౌత్, నోస్, ఇయర్స్. ఓకే పిల్లలు నోటికి సిప్పేసేయండి రా, మీ నోటికి సిప్పేసేయండి. రెడీ? 1 2 3. అక్కడి నుంచి అడుగుతాను ఇప్పుడు. ఓకేనా? ఓకే పిల్లలు, ఒకసారి అందరం కలిసి వీబీఎస్ థీమ్ మెమరీ వర్డ్స్ చెప్దాం. పిల్లలు మన 2025 వీబీఎస్ థీమ్ వర్డ్స్ ఏంట్రా? అస్సలు వినడానికి చాలా, నేను చెప్పను, ఇంకా అందరు కలిసి చెప్పాలని కదా అనుకున్నాం, అవునా? ఓకే రెడీ? 1 2 3 స్టార్ట్. నేను మీకు సూపర్, వెరీ గుడ్. మీరు జిప్పులు ఏమని చెప్పానా? మీరు జిప్పులు ఎప్పుడు తీశారు? మీరు జిప్పులు ఎందుకు తీశారు అసలు? అట్లా కాదు, తాళాలు వేయండి ఇప్పుడు. జిప్ వేయండి, తాళాలు వేయండి.
తాళాలు ఇచ్చేయండి. ఆమె తాళం వేయలేదు. ఆమె తాళం వేయి. చిక్కట. సరే, ఓకే. పెద్ద పిల్లలకి క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పటి వరకు మన మిత్రుడు అనే అంశంలో మనం చూసుకున్న డివోషన్ నేమ్స్ చెప్పండి. నిస్సికి ఆల్రెడీ వచ్చింది కాబట్టి నిస్సి వద్దు. నెక్స్ట్ ఎవరు? ప్రేషిత్. వచ్చేస్తున్నావు అంటే కరెక్ట్గా చెప్పేస్తావా? ఫుల్ కాన్ఫిడెంటా? చూద్దాం. ఫస్ట్ లెసన్ మిత్రుడు పరిష్కారం. సెకండ్ లెసన్ మిత్రుడు దేవుని భయం. థర్డ్ లెసన్ మిత్రుడు దేవుని కాపుదల. ఫోర్త్ లెసన్ మిత్రుడు దేవుని పోషణ. వెరీ గుడ్. అది ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పు. మిత్రుడు పరిష్కారం. ఆ, మిత్రుడు దేవుని కాపుదల. భయం. మిత్రుడు దేవుని కాపుదల. మిత్రుడు దేవుని పోషణ. ఓకే. ప్రేషిత్ అన్నకి ఇప్పుడు గిఫ్ట్ ఇద్దామా వద్దా? అబ్బా, ఎంత మంచి పిల్లలరా మీరు. మస్తు ప్రేమిస్తున్నారు నిన్నైతే వాళ్ళు. రెడ్ చొక్కా అక్క. సరే, ఒక రెడ్ గిఫ్ట్ ఇవ్వు, బ్లూ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇవ్వు. వెరీ గుడ్. ఇది ఆడుకుంటూ కూర్చోకు, సరేనా? రూమ్కి వెళ్ళిన తర్వాత ఆడుకో దీంతో. ఓకే ఓకే. ప్రేషిత్ అన్న ఈజ్ ద ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ద డే 4. డే 3. మోజస్ అన్న, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్న నేనే పెడుతున్నానన్న, మీరు కూడా రండి మోజస్ అన్న. ఏంటి మోజస్ అన్న, మీరు ప్రేషిత్కి ఫ్రెండ్ కదా? ఇది అందరిని ఎందుకు పిలవట్లేదంటే నాన్న, ఈ లాకింగ్ నేనే తయారు చేసుకున్నాను కాబట్టి నాకే తెలుసు అని. ఓకేనా? అందులో అయితే పెద్దవాళ్ళని పిలిచి పెట్టించేదాన్ని చక్కగా. ఓకే, చెప్పు ప్రేషిత్. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వెరీ గుడ్. గట్టిగా చెప్పలు పెడదాం ప్రేషిత్ అన్నకి. ఏదో నీ పెన్ను నీకు ఇచ్చానా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. సెకండ్ క్వశ్చన్. కాదు, ఒక్కదానికి చిన్న సవరణ. చిన్న పిల్లలు ఈ 4 లెసన్ నేమ్స్ ఎవరైనా చెప్తారా? చిన్న పిల్లలు ఈ 4 లెసన్ నేమ్స్. స్వీటీకి వచ్చింది, గ్రేసీకి వచ్చింది, అనన్యకి వచ్చింది, జాషువాకి వచ్చిందా? జాషువాకి వచ్చిందా? బంజర నుంచి అడుగుదాం. బంజర చర్చ్ నుంచి అక్షయ్. ఈ బాబుకి పేరు నేనే పెట్టాను రా, అక్షయ్ అని. తెలుసా? గుడ్. మిత్రుడు పరిష్కారం. సెకండ్ మిత్రుడి దేవుడు భయం. మిత్రుడు దేవుడి కాపుదల. మిత్రుడు దేవుని పోషణ. వెరీ గుడ్ నాన్న. అక్షయ్. వావ్ అక్షయ్, ఈ కార్ వేసుకొని వెళ్ళిపోక మంచి వెళ్ళిపో నువ్వు, సరేనా? వెరీ గుడ్. బ్లూ కలర్ ఉందా నాన్న? ఇంకా గ్రీన్ ఉందా? గ్రీన్ చిన్నదా ఇది? కాదుగా. ఓకే, అక్షయ్ ఈజ్ ఆల్సో ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ జీసస్. గట్టిగా చెప్పండి పెడతాం పిల్లలు. చెప్పు అక్షయ్, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. లాస్ట్ క్వశ్చన్. మీరు కూడా చెప్తారా? జాషువా, నీకు ఒకసారి చెప్పావు కదా నాన్న, ఇంకా అందరికి అవకాశం ఇవ్వాలి కదా, అందుకని. సరేనా? అందరికి రావాలి కదా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, అందుకని నువ్వు చెప్పడానికి వీల్లేదు. ఇవాళంతా పెద్ద పిల్లలకి. ఓకేనా? రెడీ? పెద్ద పిల్లలు. మిత్రుడు దేవుని భయం గురించి చెప్పినప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్పుకున్నాం మనం. మిత్రుడు దేవుని భయం అనే లెసన్ చెప్పినప్పుడు ఒక లైన్ చెప్పాను నేను, ఒక స్టేట్మెంట్ చెప్పాను. ప్రహర్ష ఒక్కతే చేయలేపింది. సరే, నేను క్లూ ఇస్తాను, ఎవరైనా చెప్తారా చూద్దాం. ప్రహర్ష, నీకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి నువ్వు అలా హోల్డ్లో ఉండు. కొంచెం క్లూ ఇస్తా, ఎవరైనా చెప్తారా చూద్దాం. మళ్ళీ నీకే కావాలా ప్రేషితాన్ని? అమ్మా,
అక్స అక్క చెప్పరా అక్స. అంటే కొంచెం ట్రాన్స్లేట్ చేసావు. నేను నా ఒరిజినల్ స్క్రిప్ట్ చెప్పండి, ట్రాన్స్లేషన్ చెల్లి చెప్పింది. నేను అని చూపించానా? ఇంకొక కామెంటరీ చేసింది అనమాట తను. ఒరిజినల్ స్క్రిప్ట్ ఇంకొక కామెంటరీ చేసింది. ఇంకొకటి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన స్టేట్మెంట్ నీకు ఇస్తా. ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఎవరు చెప్తారు? సరే క్లూ ఇస్తా మళ్ళీ. దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డు? హర్ష, థ్యాంక్ యూ. ఒకసారి చెప్పండి పిల్లలు, దేవునికి భయపడేవాడు దేనికి భయపడడు. ధైర్యంగా చెప్పండి రా మాట అయినా. మళ్ళీ చెప్పండి, దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డు. అక్స రా బేట, రారా అక్స. ఇదేంటి బాగా మరి డీప్ కట్ చేశారా? పెద్దక్కలకి అందరికి మ్యాజిక్ పెన్. మ్యాజిక్ అంటే ఏం చేస్తారు అక్క? మనం రాయకుండానే రాసేస్తుంది ఏంటి? మనం రాయకుండానే అదే రాసేస్తే అది మ్యాజిక్ పెన్ అవుద్ది కదా. ఎగ్జామ్కి తీసుకెళ్ళి పేపర్ మీద పెట్టగానే అదే టకటక రాసేసింది అనుకోండి, అప్పుడు ఇది మ్యాజిక్ పెన్ అవుద్ది కదా. మ్యాజిక్ పెన్. అండ్ అక్సాక ఈజ్ ఆల్సో ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ జీసస్. ఓకే పిల్లలు, అక్సాకకి గట్టిగా చెప్పట్లు. అక్సక్క, హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? Jesus is my best friend. గట్టిగా చెప్పక్క. Jesus is my best friend. ఓకే పిల్లలు, మీరు కూడా అందరూ గట్టిగా చెప్పాలి. పిల్లలు, హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? సూపర్ సూపర్. 3 క్వశ్చన్స్ అయిపోయినాయా? అయిపోయినాయి. 3 క్వశ్చన్లు అయిపోయినాయి. నా దగ్గర క్వశ్చన్లు అయిపోయినాయి. మళ్ళీ మధ్యాహ్నం తెచ్చుకుంటా క్వశ్చన్లు. నేను తెచ్చుకున్న క్వశ్చన్లు అయిపోయినాయి. సరేనా? ఓకే పిల్లలు, అయిపోయినాయా 3 క్వశ్చన్స్? అయిపోయినాయి. అవ్వలేదా? 2 అయ్యాయా? సరే, లాస్ట్ క్వశ్చన్. మిత్రుడు కాదు. ఇప్పటి వరకు చెప్పిన 4 లెసన్స్ కంటెత వాక్యాలు ఎవరు చెప్తారు? 4 లెసన్స్ కంటెత వాక్యాలు. బిన్ను, ప్రేషిత్ మళ్ళీ తీసుకెళ్ళు. ఆ సంచి ఇచ్చే మా ప్రేషిత్కి ఇచ్చేసే, మొత్తం గిఫ్ట్లన్నీ తీసుకెళ్తాడంట. అజయ్ చెప్పు నాన్న. దాదా ఇక్కడ. బిన్ను, అజయ్ అన్న చెప్తాడా లేదా చూస్తూనే ఉండండి. ఫస్ట్ లెసన్ కంటక్త వాక్యం సామెతలు 27:10. నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుడైనను విడిచిపెట్టకము. సెకండ్ లెసన్ మెమరీ వర్స్ సామెతలు 22:11. హృదయశుద్ధి ప్రేమించుతూ దయగల మాటలు పలుకు వారికి రాజు స్నేహితుడై ఉండును. థర్డ్ లెసన్ కంటత వాక్యం హోషయ 13:5. ఎండకు కాలిన అరణ్యములో నిన్ను సేవించువాడను నేనే. ఫోర్త్ లెసన్ హోషయ 14:4. నేను నిన్ను మనస్ఫూర్తిగా స్నేహితును. ఆ పైన మాట నేను చెప్పలేదు కావాలని. నేను వారిని గుణపరచదును, మనస్ఫూర్తిగా వారిని స్నేహితుడు ఉంటుంది. ఒక్కలైనా ఇచ్చాను నేను. ఓకే, ఒకసారి అజయ్కి గట్టిగా క్లాప్స్ కొడదాం. 3 మెమరీ వర్సెస్ పర్ఫెక్ట్ చెప్పాడు, ఒకటి కొంచెం మిస్టేక్. ఓకే, అజయ్ అన్నకి మాకు కూడా స్పైడర్ మ్యాన్ నువ్వు ఇలాగా అనుకుంటే వెళ్ళిపో మీ ఊరు, సరేనా? ఓకే పిల్లలు, బిన్ను అన్న ఈజ్ ఆల్సో ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ జీసస్. మ్యాచింగ్ ఇంకోటి అది కట్ అయిపోయింది. ఇది ఇంకా చిన్నదా?
డీప్ కట్ అయింది నాన్న, ఇది డీప్ కట్ అయింది అంతే. ఓకే అమ్మా, ఓకే అజయ్, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? జీసస్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే పిల్లలు, అజయ్ అన్న గట్టిగా చెప్పలు కొడదాం. నోటి మీద వేలేసేసుకోండి. నోటి మీద వేలేసుకుంటారా? మీ నోటికి జిప్ వేసుకుంటారా? జిప్ వేస్తారా? రెడీ, 1 2 3. ఇంకో స్వాతక్క, ఈ తాళాలనే నీ దగ్గర పెట్టే జాగ్రత్త, ఓకేనా? ఇదిగో ఎవరు అడిగినా ఇవ్వద్దు, చాక్లెట్ ఇచ్చినా ఇవ్వద్దు, సరేనా? ఓకే. గర్ల్స్ తాళాలన్నీ ఇచ్చేయండి. మీరు 2 తాళాలు తీసుకోవాలి, మీరు ఇవ్వండి. చిక్ చిక్ చిక్. ఎల్సాక తీసుకో. నీ జుట్టు పీకిన ఇవ్వద్దు, ఓకేనా? నీ ముక్కు లాగిన ఇవ్వద్దు. అక్క నెట్టన్నావు జిప్పేస్తే అనాలి. సరే పిల్లలు, మన VBS థీమ్ 2025 మిత్రుడు అనే అంశంలో 5th లెసన్కి వచ్చేసాం పిల్లలు. అప్పుడే అంటే హాఫ్ VBS అయిపోయింది పిల్లలు. చూసారా, 10 లెసన్స్లో 5 లెసన్స్. అప్పుడే ఒక చెల్లిలా ఉంటుంది, సగం అయిపోయిందా అని. ఓకే, 5వ పాఠం పేరు ఏంటి అంటే, చూడండి పిల్లలు, 5వ పాఠం పేరు మిత్రుడు విజ్ఞాపన. చెప్పండి, మిత్రుడు విజ్ఞాపన. మళ్ళీ చెప్పండి. అరే, విజ్ఞాపన అంటే ఏంటో తెలుసా మీకు? చర్చిలో అప్పుడప్పుడు మన పాస్టర్ గారు, తాతయ్య గారు చర్చిలో అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా, ఈ శుక్రవారం అందరూ దయచేసి చర్చికి రావాలి, మనందరికీ విజ్ఞాపన ప్రార్థన ఉంది అని చెప్తారు. విన్నారా ఎప్పుడైనా పిల్లలు? విజ్ఞాపన అంటే ఏంటంటే పిల్లలు, మీరందరూ ప్రార్థన చేసుకుంటారా? ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు మీరు చెప్పండి? ఎంతమంది రోజు ప్రేయర్ చేసుకుంటారు? వెరీ గుడ్. మరి ఎంతమంది అప్పుడప్పుడు ప్రేయర్ చేసుకుంటారు? అప్పుడప్పుడు ప్రేయర్ చేసుకుంటావా బెన్నీ? నువ్వు రోజు చేసుకుంటావా, అప్పుడప్పుడు చేసుకుంటావా? అప్పుడప్పుడు చేసుకుంటావా? అమ్మో వద్దు పిల్లలు, మనం రోజు ప్రేయర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మన బెస్ట్ ఫ్రెండ్తో రోజు మాట్లాడతామా లేదా? మీ బెస్ట్ ఫ్రెండ్స్తో రోజు మాట్లాడతారా, అప్పుడప్పుడు మాట్లాడతారా? రోజు మాట్లాడతారు కదా బెస్ట్ ఫ్రెండ్స్తో. ఎందుకురా తేజస్వి, నువ్వు బెస్ట్ ఫ్రెండ్తో రోజు మాట్లాడవా? ఎందుకని? మరి అప్పుడు ఆమె బెస్ట్ ఫ్రెండ్ కాదు. బెస్ట్ ఫ్రెండ్ అయితే ఎప్పుడెప్పుడు మాట్లాడాలా, ఎప్పుడెప్పుడు వాళ్ళతో కలిసి వాళ్ళ పక్కన కూర్చొని ముచ్చట్లు చెప్పాలా. ప్రహర్ష, పిల్లలు జనరల్గా ఎట్లుంటారా, స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పక్కనే కూర్చోవాలనుకుంటారు, అవునా కదా? అవునా? వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ టీచర్ బోర్డు వైపు తిరగగానే నాకు ఈ ప్రాబ్లం వచ్చి తెలుసా, బాబ్బా నాకు మ్యాథ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదే, ఏంటో ఊరికే మ్యాథ్స్ క్లాసే వస్తుంది మనకి, ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు మధ్య మధ్యలో. టీచర్ వెనక్కి తిరిగి, ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళిద్దరు ప్లేస్ మార్చండి అని మార్చేస్తూ ఉంటారు. ఎందుకని? మనం ఊరికే మాట్లాడుతుంటాం మన ఫ్రెండ్స్తో, బెస్ట్ ఫ్రెండ్స్తో కదా. మరి బెస్ట్ ఫ్రెండ్తో రోజు మాట్లాడాలా వద్దా? ఏసైతో మాట్లాడాలా వద్దా? మరి ఏసైతో మాట్లాడడం అంటే ఏంటో తెలుసా? ఆన్సర్ నీకు తెలుసా? ప్రేయర్. ఏసైతో మాట్లాడడం అంటే ఏంటి కదా? మనం అందరం ప్రేయర్ చేసుకోవాలి. అందుకే అయితే పిల్లలు, మన కోసం మనం ప్రేయర్ చేసుకుంటాము. మరి మమ్మీ డాడీ కోసం చేస్తారా లేదా? మీ ఫ్రెండ్స్ కోసం చేస్తారా లేదా? మీ చుట్టాలందరి కోసం ప్రేయర్ చేస్తావా? నోయాక్క నువ్వు చేస్తావా? అమ్మో ఎంత మంచిది రోయ్. అన్న మీరు ప్రేయర్ చేస్తారు. మాథ్యూ అన్న, నువ్వు నీ ఫ్రెండ్స్ కోసం ప్రేయర్ చేస్తావా? అర్రే చూసారా పిల్లలు, జ్యోతి కూర్చోవాలి. మన కోసం మనం మాత్రమే కాకుండా మనకు తెలిసిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేశామనుకోండి, వాళ్ళకి బాగలేదనో, యేసయ్య వాళ్ళని కూడా మీరు రక్షించుకోండనో మనం ప్రేయర్ చేశామనుకోండి, మనకు తెలిసిన వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసం, మన దేశంలో ఉన్న వాళ్ళందరి కోసం ప్రేయర్ చేశామనుకోండి, దాన్ని ఏమంటారో తెలుసా? విజ్ఞాపన. చెప్పండి పిల్లలు,
బాయ్స్ చెప్పండి, గర్ల్స్ చెప్పండి. మన 5th లెసన్ పేరు, మన 5వ పాఠం పేరు విజ్ఞాపనే. ఓకేనా? అంటే మన మిత్రుడు మన కోసం ఏం చేస్తాడు తెలుసా? విజ్ఞాపన చేస్తాడు. పిల్లలు ఏం చేస్తారు? మీరు మీ ఫ్రెండ్స్ కోసం ప్రేయర్ చేస్తేనే మీరు మంచి ఫ్రెండ్స్ అన్నట్టు. మీ ఫ్రెండ్స్ కోసం మీరు ప్రేయర్ చేయట్లేదు అనుకోండి, అంటే మీరు మంచి ఫ్రెండ్స్ కాదన్నమాట పిల్లలు. అంటే మీరు ఒక్కళ్ళే పరలోకం వెళ్తారు, మీ ఫ్రెండ్స్ నరకానికి వెళ్తే మీకు ఇష్టమా? నీకెంతో ఇష్టమైన ఫ్రెండ్ నరకంకి వెళ్తే నీకు ఇష్టమా బ్రైటీ? కాదు కదా. నీతో పాటు పరలోకం రావాలా వద్దా? రావాలి. అందుకని మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇతరుల కోసం మనం చేసే ప్రార్థనని విజ్ఞాపన అంటారు పెద్ద పిల్లలు. విజ్ఞాపన అంటే ఏంటన్నా? ఇతరుల కోసం మనం చేసే ప్రార్థనని విజ్ఞాపన అంటారు. ఓకేనా? ఇప్పుడు మరి మన మంచి మిత్రుడు ఎవర్రా? మన మంచి మిత్రుడు ఎవరు? యేసయ్య మన కోసం ఏం చేస్తున్నారో తెలుసా? విజ్ఞాపన చేస్తున్నారు పిల్లలు. అనన్య కీర్తన ఎందుకురా? లక్ష్మీ పార్వతి ఎందుకు లేస్తున్నారు పెద్ద పిల్లలు మీరు? లక్ష్మీ పార్వతిని అనన్య అని అంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ని ఇప్పుడు వేరు చేయాలి కదక్క మనం. రా ఇట్రా, నువ్వు ముందుకురా. అదనమాట, బెస్ట్ ఫ్రెండ్స్ అంతే మాట్లాడకుండా ఉండలేరు, ఒకరి కోసం ఒకరు హెల్ప్ చేయకుండా ఉండలేరు అనమాట. అది బెస్ట్ ఫ్రెండ్స్ అంటే. కానీ మేము విడదీయకుండా ఉండలేము మిమ్మల్ని. డిస్టర్బెన్స్ అంటే అదనమాట. ఓకేనా? రైట్. సరే పిల్లలు, యేసయ్య కూడా ఈ భూమి మీద 3.5 years ఉన్నారా లేదా? 33.5 years ఉన్నారు కదా. 3.5 years ఆయన పరిచర్య చేశారు, ఆయన సేవ చేశారు కదా నాన్న. అప్పుడు ఆయన సేవ చేస్తున్న కాలంలో ఎప్పుడు యేసయ్య చుట్టూ 12 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు యేసయ్యకి. ఎవరు వాళ్ళు? అర్రే తెలిసిపోయింది మీకు. ఎవరు వాళ్ళు? 12 మంది శిష్యులు ఉండేవాళ్ళు. అవునా కదా? కదా. అందులో యేసయ్యకి చాలా క్లోజ్గా ఇంకా 3 శిష్యులు ఉండేవాళ్ళు. మా సీనియర్ అక్క వాళ్ళకి అన్న వాళ్ళకి తెలుసు కదా. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు అనే 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా. మళ్ళీ వీళ్ళ 3లో కూడా అందరికంటే సీనియర్ ఎవరు పిల్లలు? అందరికంటే సీనియర్ ఎవర్రా? సీమోను పేతురు అనే ఒక అంకుల్ ఉండేవారురా. ఓకేనా? ఓకేనా? బాబు పేతురు, బాబు పేతురు చెప్పమ్మా. చెప్పయ్యా అనాలి. చెప్పయ్యా. పేతురు చెప్పండి. నువ్వు త్వరలో శోధనలో పడతావని నాకు ఎందుకు అనిపిస్తుంది. నువ్వు బాగా ప్రార్థన చేసుకో. జరగని పనమ్మది. పేతురు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఏ మనిషి అయినా సరే నిర్లక్ష్యంగా ఉంటే, ప్రార్థన చేసుకోకుండా ఉంటే శోధనలో పడిపోతారు. నేను శోధనలో పడను. చూడండి, మీరు నేను బెస్ట్ ఫ్రెండ్సా? అవును. మీరు నేను బెస్ట్ ఫ్రెండ్సా కాదా? అందుకే కదా చెప్తున్నా నీకు. అస్సలు ఛాన్సే లేదు. మీరు ప్రమాదంలో ఉన్నారంటున్నారు కదా. మీకు వెనకనే బాడీ గార్డ్ లాగా ఉంటాను. ఓకేనా? ఇలానే ఉంటాను. ఎవరన్నా మిమ్మల్ని కొట్టడానికి వచ్చారనుకో, ఎవరైనా కొట్టడానికి వచ్చారు, ఏంట్రా మా ఫ్రెండ్నే కొడతావా అనేసి వస్తాను నేను. అర్థమైందా? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు నేను చెప్పేది నా ప్రమాదం గురించి కాదు, నీకు జరగబోయే ప్రమాదం గురించి. నాకు జరగబోయే ప్రమాదం? నువ్వు ఇలాగే నేను అస్సలు శోధనలో పడను, నేను అసలు నాకు టెంప్టేషన్సే రావు, ఎంత పెద్ద టెంప్టేషన్ వచ్చినా నన్ను ఓడించలేవు అని నువ్వు ఇలాగే ఉన్నావనుకో, పుట్టుక్కుమని టెంప్టేషన్లో పడతావు. ఇంకో మాట తెలుసా? అసలు నేను ఏ పాపమో చెయ్యను అనుకోవడమే పాపం. అవునా? అసలు నాలో ఏ తప్పు లేదు అనుకోవడమే పాపం. అలా మనం పాపంలో శోధనలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? ఓకే, నేను ప్రేయర్ చేసుకుంటాను. అర్థమైందా? అలాగే. నువ్వు మాత్రమే కాదు, నీ కోసం నేను కూడా ప్రేయర్ చేస్తాను. ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా. థ్యాంక్ యూ బెస్ట్ ఓకేనా? నువ్వు శోధనలో పడిపోతే నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. కాబట్టి పేతురు, నీకోసం నేను ప్రేయర్ చేస్తాను. షూర్. ఓకేనా? ఓకే. సరేనా? అలాగే. ఓకే, వెళ్ళు. పిల్లలు చూసారా, ఇప్పుడు యేసయ్య ఏమన్నారు? తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పేతురు అంకులు శోధనలో పడిపోయే ప్రమాదంలో ఉన్నారు. పిల్లలు ఇక్కడంటే మన పేతురు అంకుల్ సరే థ్యాంక్ యూ యేసయ్య అన్నాడు, కానీ ఆ పేతురు అంకుల్ ఏమన్నారో తెలుసా? యేసయ్య అసలు నేను శోధనలో పడతానా? ఎంత మాట అన్నావు యేసయ్య?
నీకోసం చచ్చిపోతాను ఏసయ్య నేను, నువ్వు అట్లా అన్నావేంటి ఏసయ్య నన్ను, నువ్వు ఇదేనా నన్ను అర్థం చేసుకుంది అని తెగ ఫీల్ అయిపోయారా. ఎవరు ఎవరు అలా అంటుంటే ఏసయ్య అన్నారు, అయ్యో పేతురు, నీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు నా కోసం చచ్చిపోతా, నీ కోసం ప్రాణం పెడతా అని అంటున్నావు కదా, ఒకరోజు ఉంది, కంగారు పడకు. ఒకరోజు ఏయ్ నువ్వు ఏసే ఫ్రెండ్ కదా, ఏయ్ బాబు నువ్వు ఏసైతో ఉన్నావు కదా అంటే, చి నాకు అస్సలు తెలియదండి ఏసయ్యా, ఏసై ఎవరు అని అంటావు తెలుసా. నువ్వంటే నేను అట్లా అంటానా ఏసయ్యా, అమ్మో నేను అస్సలు అట్లా అననేసే అంటే, బాబు ఎక్స్క్యూజ్ మీ ఒక నిమిషం ఆగు, ఒక్కసారి కాదు 3 సార్లు అంటావు అని చెప్పారా ఏసయ్య. నేను మీరెవరో తెలియదని 3 సార్లు అంటానా, నేనంటానా ఏసయ్య అని అన్నారా. ఎవరు? పేతురు. ఎవరు ఎవరు కానీ పిల్లలు, ఏసయ్య ఎవర్రా? అన్నీ తెలిసిన దేవుడు. ఎవరు ఏసయ్య? ఆయన మనం పుట్టక ముందేం జరిగిందో తెలుసా ఆయనకి, మనం ఇప్పుడు ఎలా ఉన్నామో తెలుసా ఆయనకి, మనము ఒక 20 years తర్వాత ఎలా ఉంటామో తెలుసురా పిల్లలు. మా మమ్మీ డాడీ ఎవరో తెలుసా మీకు? నేను చిన్నప్పుడు ఏ ఊర్లో చదువుకున్నాను, ఏ స్కూల్లో చదువుకున్నానో తెలుసా మీకు? పోనీ ఇప్పుడు అసలు నా ఏజ్ ఎంతో తెలుసా మీకు? నా పేరు ఒక్కటి తెలుసు. నా పేరు తెలుసా ఇంతకు అందరికీ? తెలుసు కదా. పోనీ 20 years తర్వాత నేను ఎక్కడుంటానో తెలుసా మీకు? శ్యామన నీకు తెలుసా? తెలీదు. కానీ యేసయ్య ఎవరు తెలుసా? మనం పుట్టక ముందు తెలుసు, మనం ఇప్పుడు ఎలా ఉన్నామో తెలుసు. 20 years కాదు, నువ్వు చచ్చిపోయేంత వరకు నువ్వు ఎలా ఉంటావో, నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడుంటామో కూడా యేసయ్యకు తెలుసు. వావ్! యేసయ్య ఎవరు పిల్లలు? అన్నీ తెలిసిన దేవుడు. చెప్పండి యేసయ్య ఎవరు? మళ్ళీ చెప్పండి యేసయ్య ఎవరు? అన్నీ తెలిసిన దేవుడు. పేతురు గురించి తెలుసుదా తెలీదా మరి? పేతురు గురించి తెలుసుదా తెలీదా మరి? అందుకే అన్నారు, పేతురు నువ్వెన్నిసార్లు అబద్ధం చెప్తావు, నువ్వెన్నిసార్లు అబద్ధం చెప్తావు. నీకు ఒక సిగ్నల్ కూడా ఇస్తా, నీకు ఒక సింబల్ కూడా ఇస్తా. కోడి కూయక మునుపు నువ్వు 3 సార్లు నేను ఎవరో తెలియదని అబద్ధం చెప్తావు అనగానే, చి ఏసయ్య నన్ను ఇట్లా అర్థం చేసుకున్నారేంటి, ఏసయ్య నన్ను అలా అన్నారేంటి అని మస్తు ఫీల్ అయిపోయారా పేతురు అంకులు. అయితే ఏసయ్య ఏం చేశారు తెలుసా? చి నేనెవరో తెలియదనే వాడితో నేను ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి, నో, ఇక నుంచి పేతురుతో దోస్త్ పచ్చి, ఇక నుంచి పేతురుతో దోస్త్ కటిఫ్ అని అనలేదు పిల్లలు. ఏం చేశారో తెలుసా ఏసయ్య? అమ్మో పేతురు నేనెవరో తెలియదు అని చెప్పే టెంప్టేషన్లో పడిపోయే ప్రమాదంలో ఉన్నాడు, డేంజర్లో ఉన్నాడు. కాబట్టి నేను పేతురు కోసం ప్రార్థన చేస్తాను. ఏం చేస్తాను? ఇతరుల కోసం చేసే ప్రార్థనను ఏమంటారని చెప్పాను? వావ్, వెరీ గుడ్, భలే గుర్తుపెట్టుకున్నారా మీరు, విజ్ఞాపన కదా. సో ఇప్పుడు యేసయ్య ఏం చేశారు తెలుసా? పేతురు కోసం, పీటర్ అంకుల్ కోసం చాలా ప్రేయర్ చేస్తూ ఉన్నారనమాట. పేతురు శోధనలో పడిపోకుండా ఉండాలి, పేతురు నరకంలోనికి వెళ్ళకుండా ఉండాలి, పేతురు ఎప్పుడు నా బిడ్డగానే ఉండాలి అని చెప్పేసి యేసయ్య అతని కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు పిల్లలు. ఎంత మంచి స్నేహితుడు కదా నాన్న, అవునా కదా? ఒకవేళ మన ఫ్రెండ్స్ ఎవరైనా మనకు ఎవరైనా హాని చేస్తున్నారనుకోండి, హామ్ చేస్తున్నారనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళని విడిచిపెట్టేస్తాం. నేను నిన్ను ఎంత ప్రేమించాను, నువ్వు నన్ను ఇట్లా చేస్తావా, చి అని అంటాం కదా నాన్న. కానీ యేసయ్య ఎంత మంచి స్నేహితుడు అంటే, రేపొద్దున తానెవరో తెలీదు అని చెప్తాడని తెలిసినా కూడా యేసయ్య పేతురుతో ప్రేమగా మాట్లాడారు, పేతురు కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు పిల్లలు. ఓకేనా? అంతేకాదు పేతురుతో ఏం చెప్పారు తెలుసా? పేతురు నువ్వు శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేసుకో అని చెప్పారు. పేతురుకే కాదు, మనకు కూడా ఏం చెప్తున్నారు తెలుసా పిల్లలు? మనం ఏ టెంప్టేషన్లో కూడా పడకుండా ఉండాలంటే మనం అందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. చెప్పండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? అలాగే నా ఫ్రెండ్స్ కూడా, పిల్లలు మన ఫ్రెండ్స్ కూడా పాపంలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. వెరీ గుడ్ ప్రేషిత్.
మన కోసం మనం చేసుకునేదాన్ని ప్రార్థన అంటే, ఇతరుల కోసం చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. సో చూడండి పిల్లలు పేతురు అంకుల్ ఎలా ఉండబోతున్నాడో యేసయ్యకి తెలిసినప్పుడు నువ్వు నేను ఎలా ఉండబోతున్నామో తెలీదా? ఎలిసక్క తెలుసా లేదా? శ్వేతకి ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తుందిలే కానీ ఒక పెద్ద కష్టం తీసుకొచ్చి ఆమె నెత్తి మీద వేసేస్తే వామ్మో వాయో యేసయ్య నాకేం చేయలేదు బాబాయ్ అని ఏడుస్తుంది అనే విషయం యేసయ్యకి తెలుసా తెలీదా? కాబట్టి పిల్లలు యేసయ్య చెప్తున్నారు ఏంటి అంటే, మనం మంచి వాళ్ళం కాకపోయినా, మనం మంచిగా ఉంటామో లేదో మనకే తెలియకపోయినా యేసయ్య మాత్రం మనల్ని ప్రేమించే స్నేహితుడుగానే ఉంటారు. యేసయ్య మన కోసం ప్రార్థించే, విజ్ఞాపన చేసే స్నేహితుడుగానే ఉంటాడు. ఓకేనా? పేతురు కోసం ప్రార్థన చేశారు. అయితే ఏం జరిగింది తెలుసా పిల్లలు? పేతురుకి తనంటే తనకు విపరీతమైన నమ్మకం కదా. నేను అబద్ధం చెప్తానా, నేను తెలియదని చెప్తానా, నో నెవర్ అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది కదా. నేను అసలు తప్పే చేయను, నేను శోధనలోనే పడను అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కదా. తనేంటో తాను తెలుసుకోవాలి, తనేంటో తనకి అర్థం కావాలని నిజంగానే యేసయ్య ఆ టైంలో కామ్గా ఉన్నారా. ఒకరోజు వచ్చింది, యేసయ్యని సిలువ వేయటానికి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. సైనికులు వచ్చారు, పిల్లలు సోల్జర్స్ వచ్చేసారు. పిల్లలు యేసయ్యని ఇలా పట్టుకొని సిలువలో చంపడానికని తీసుకెళ్ళిపోయినప్పుడు పేతురు అంకుల్ నిజంగానే యేసయ్య చెప్పిన పనే చేశారా. ఏం పని? యేసయ్య ఎవరో తెలీదు. అక్కడ ఒక సైనికుడు ఉన్నాడట. ఏ బాబు ఎవరు నువ్వు? నిన్నెప్పుడో యేసయ్యతో చూసినట్టుంది ఏంటి అంటే, చిచి నాకు తెలియదు బాబు, నాకు తెలియదు. అమ్మో యేసయ్య ఎవరు నాకేం తెలుసు బాబు అని ఇలా పారిపోయాడంట పిల్లలు. తర్వాత ఇదిగో మిన్నీ లాంటి చిన్న పాప వచ్చి, అంకుల్ నువ్వు యేసయ్య ఫ్రెండ్ కదా అంటే, ఏ పాప ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు నువ్వు, నేను కాదు అని మళ్ళీ వెళ్ళిపోయాడంట. తర్వాత ఇంకొక అక్క వచ్చి, ఈ అక్క లాంటి అక్క వచ్చి, మీరు నిజంగా యేసయ్యతో ఉన్నారు, నేను చూశాను. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఆమెకు ప్రేయర్ చేస్తే మంచిగా అయిపోయింది కదా, అప్పుడు మీరు ఉన్నారు నేను చూసా అంటే, నేను కాదు అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయాడు పిల్లలు. అలా ఎప్పుడైతే పారిపోతున్నాడో వెంటనే ఏం జరిగింది తెలుసా? ఒక కోడి వెయిట్ చేస్తూ ఉందన్నమాట చెట్టు మీద. ఎప్పుడైతే పేతురు గారు మూడోసారి కూడా అబద్ధం చెప్పేశాడో వెంటనే కోడి రెడీ 1 2 3 కకరక్కు అని కూసిందంట. ఆ కోడి కూత వినగానే పేతురు అంకుల్ ఒకసారి కోడి కూసింది. అయ్యో నేను ఎంత తప్పు చేశాను. యేసయ్య నిజంగానే చెప్పారు యేసయ్య ఎవరో తెలియదని. నేను ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు? 3 సార్లు అబద్ధం చెప్తానని యేసయ్య ముందే చెప్పారు. కానీ నేనెంత ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎన్నెన్ని మాటలు అన్నాను నేను. అయ్యయ్యో ఈరోజు నిజంగా నేను ఇలా తప్పు చేశాను, నేను అబద్ధం చెప్పా, యేసయ్య ఎవరో తెలియదని చెప్పాను, అయ్యో అని చెప్పేసి ఏడ్చి యేసయ్యకి సారీ చెప్పాడురా. యేసయ్య ఏం చూపించారు తెలుసా? ఆ రోజు మనుషులు ఎవరైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో తప్పు చేసే అవకాశం ఉంటుంది. అసలు నేను తప్పు చేయను అని ఎప్పుడు అనుకోకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా నాన్న? పెద్ద పిల్లలు, యంగ్స్టర్స్, టీనేజర్స్, నేను అసలు పాపంలో పడను, నేను ఏ శోధనలో పడను అనుకోకండి. యోసేపు లాంటి వాడి ముందు శోధన వచ్చిందా లేదా? మీ క్లాస్లో చూస్తున్నారుగా మీరు. యోసేపు అంతటి వాడి ఎదుట శోధన వచ్చి నిలబడింది కదా నాన్న. కానీ యోసేపు ఎలా పవిత్రంగా ఉన్నాడో తెలుసా? యోసేపు మనసులో ఎప్పుడు దేవునితో ఫ్రెండ్షిప్ చేస్తుండేవాడు. యోసేపు ఎప్పుడు దేవునితో సహవాసం చేసిన వ్యక్తి. హీఈస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్. కాబట్టి తను పరిశుద్ధంగా ఉండగలిగాడు. సో మనం కూడా శోధనలో పాపంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా నాన్న? ఎప్పుడు యేసయ్యతో సహవాసం చేయాలి. అంత మాత్రమే కాదు, ఒక చిన్న ప్రేయర్ మీరు ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఏంటో తెలుసా? యేసయ్య నేను నిజంగా మంచిదాన్ని కాదు, యేసయ్య నేను నిజంగా అందరూ అనుకున్నట్టుగా గుడ్ బాయ్ కాదు, నాలో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి, నాలో చాలా బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ నన్ను టెంప్టేషన్లోకి తీసుకెళ్తున్నాయి. అలా నేను టెంప్ట్ అవ్వకుండా, నేను శోధనలో పడకుండా ఉండడానికి మీరు సహాయం చేయరా? పిల్లలు చూడండి, మనం ఏమడగాలి యేసయ్యని?
ఏసయ్యా నేను శోధనలో పడకుండా నాకు సహాయం చేయండి ఏసయ్యా అని మనం ప్రేయర్ చేసుకోవాలి. అర్థమైందా? మనం అలా ఏసైని అడిగినప్పుడు ఏసై మన కోసం ఏం చేస్తారు తెలుసా? ఓ ష్యూర్ మింటూ నీకోసం ప్రేయర్ చేయాలి కదా, నేను తప్పకుండా చేస్తాను మింటూ, ఓకేనా? మింటూ శోధనలో పడకుండా సహాయం చేయండి తండ్రి. ఓ హదస్సా నీకోసం ప్రేయర్ చేయాలంతేనా? తన్విత నీకోసం ప్రేయర్ చేయాలంతేనా? అక్స నీకోసం ప్రేయర్ చేయాలంతే కదా, నేను చేస్తా కదా. నేను ఉన్నదే అందుకోసం, మీ అందరి కోసం విజ్ఞాపన చేస్తానురా నేను అని యేసయ్య మన మంచి మిత్రుడిగా మన కోసం ఏం చేస్తారు పిల్లలు? విజ్ఞాపన. చెప్పండి, ఏం చేస్తారు? అలా ఆయన విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనమందరం సేఫ్గా ఉంటాం పిల్లలు, మనందరం నిజంగా మంచి పిల్లలుగా ఉండగలుగుతాం, ఓకేనా? మరి ఆ రోజు తప్పు చేశాడు కదా పేతురు అంకుల్, అబద్ధం ఆడాడు కదా, యేసయ్య విడిచిపెట్టేశాడు అనుకుంటున్నారా? యేసయ్య విడిచిపెట్టేశాడు అనుకుంటున్నారా? నో, యేసయ్య మనసులో విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు పేతురు కోసం. యోగ్య కూర్చోవాలి. అందువల్ల పేతురు గారు పాపంలో పడకుండా ఆయన వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఆయన చేసిన తప్పు తెలుసుకొని క్షమించమని అడిగాడు. అందుకని మళ్ళీ యేసయ్యకి ఫ్రెండ్గానే ఉన్నారు పేతురు గారు, ఓకేనా? సరేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మన కోసం విజ్ఞాపన చేసే మన మంచి మిత్రుడు యేసయ్య మనకున్నారు కాబట్టి ఇప్పుడు యేసయ్యకి ఒక మాట చెప్దాం. యేసయ్య నేను ఆల్రెడీ కొన్ని తప్పులు చేస్తున్నాను. చెప్దామా పిల్లలు? యేసయ్య నేను ఆల్రెడీ మీకు ఇష్టం లేని పనులు చాలా చేస్తున్నాను. గర్ల్స్, నాలో చాలా తప్పులున్నాయి యేసయ్య, నన్ను క్షమించండి. అంతేకాదు యేసయ్య, నా కోసం మీరు రోజు ప్రేయర్ చేస్తూ ఉండండి యేసయ్య. నా కోసం మీరు ప్రేయర్ చేస్తే నేను నిజంగా తప్పిపోకుండా ఉంటాను. అడుగుదామా పిల్లలు? మీరు అలా అడగండిరా, మీకోసం యేసయ్య ఖచ్చితంగా విజ్ఞాపన చేస్తారు. నమ్ముతారా? పేతురు అంకుల్ కోసం ప్రేయర్ చేస్తారా లేదా? ఆ తర్వాత పేతురు అంకుల్ ఉంటారా అసలు చాలా యేసయ్య కోసం గొప్ప యోధుడుగా, ఒక గ్రేట్ హీరోలాగా పనిచేస్తారు పేతురు గారు. ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వెనక్కి తిరిగి అంటే ఇట్లా చూడడం కాదు, మళ్ళీ ఎప్పుడు పాపంలో పడకుండా చాలా పర్ఫెక్ట్గా జాగ్రత్తగా ఉన్నారు పేతురు గారు. ఒకసారి పేతురు గారు లేచి వాక్యం చెప్తే 3000 మంది యేసయ్యని తెలుసుకున్నారు పిల్లలు. ఇంకొకసారి పేతురు గారు వచ్చి వాక్యం చెప్తే 5000 మంది దేవుని తెలుసుకున్నారు పిల్లలు. అంటే యేసయ్య విడిచిపెట్టాడా? ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉన్నారా పేతురుతో? సో ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా తప్పు చేసి పాపంలో పడిపోయి ఉంటే ఈరోజు యేసయ్యని క్షమాపణ అడగండి. ఈరోజు యేసయ్యకి సారీ చెప్పండి. యేసయ్య నా కోసం ప్రేయర్ చేయండి యేసయ్య, నేను ఇంకెప్పుడు పడిపోకుండా ఉండాలంటే మీరు నా కోసం ప్రార్థన చేయాలి యేసయ్య. ఇంకా విషయం ఏంటంటే, మీరు అడిగినా అడగకపోయినా మనందరం యేసయ్య పిల్లలం కాబట్టి యేసయ్య మన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉంటారు పిల్లలు, ఓకేనా? మరొకసారి అడుగుదామా? మోకరించండి. 1 2 3. మన మిత్రుడు మన కోసం విజ్ఞాపన చేసే మంచి మిత్రుడు పిల్లలు. నిజంగా కళ్ళు మూసుకోండి, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. 5 minutesలో మన క్లాసెస్కి వెళ్ళిపోదాం. నిటారుగా మోకరించాలి. స్టాండ్ ఆన్ యువర్ నీల్స్. మోకాళ్ళ మీద నిటారుగా ఉండి చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. బోర్ల పడద్దు. పైకి మోకరించాలి. భార్గవ్ పైకి మోకరించాలి. లక్కీ పైకి మోకరించాలి. అమ్మా నాన్నలుగా మీరు మంచిగా తిన్నారా, మంచిగా ఉన్నారా, మంచి బట్టలు కొనుక్కున్నారా, ఫీజు కట్టామా లేదా, మేము ఇవే ఆలోచిస్తాం. మీరు పాపంలో పడకుండా ఉండాలని ప్రార్థన చేసే తల్లిదండ్రులు చాలా కొద్దిమందే ఉంటారు. మా పిల్లలు పాపంలో పడకూడదు ప్రభువా అని ప్రార్థన చేసే అమ్మలు చాలా కొద్దిమంది ఉండొచ్చు, నాన్నలు కొద్దిమందే ఉండొచ్చు. కానీ మీకోసం రోజు ప్రార్థన చేసే ఫ్రెండ్ మన యేసయ్య నాన్న. మీకోసం ప్రతిరోజు యేసయ్య ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. తెలుసా? మనం నరకంలో ఉండకూడదని, మనం శోధనలో పడిపోకూడదని యేసయ్య మన కోసం నిరంతరం విజ్ఞాపన చేస్తున్నారు. అందువల్ల మనం ఇక్కడున్నాం. మీరు మీ అంతటా మీరు వచ్చారనుకుంటున్నారేమో, యేసయ్య మీకోసం విజ్ఞాపన చేశారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. యేసయ్య మీ పక్షంగా తండ్రికి మొరపెడుతున్నారు కాబట్టి మీరు ఈ వీబీఎస్లోకి వచ్చి కూర్చున్నారు, ఈ మాటలన్నీ వినగలుగుతున్నారు నాన్న. సో అలాంటి విజ్ఞాపన చేసే మంచి స్నేహితుడు మీకున్నందుకు నిజంగా థ్యాంక్స్ చెప్పండి.
ఈరోజు యేసయ్య చేతికి అప్పగించండి మీ లైఫ్ని. యేసయ్య, నా కోసం ప్రేయర్ చేస్తున్నందుకు మీకు వందనాలు యేసయ్య. నేను పాడైపోకుండా, లోకంలో పాపంలో పడి నశించిపోకుండా నా కోసం ప్రేయర్ చేస్తున్న మంచి స్నేహితుడిగా మీరున్నందుకు వందనాలు యేసయ్య. ఇంకా నా చెయ్యి అలాగే పట్టుకోండి యేసయ్య. నేను శోధనలో పాపంలో పడకుండా నా కోసం ప్రార్థన చేస్తూనే ఉండండి యేసయ్య. అలాగే నేను కూడా నా స్నేహితుల కోసం విజ్ఞాపన చేసే మంచి ఫ్రెండ్గా ఉండడానికి నాకు కూడా సహాయం చేయండి యేసయ్య. అడగండి పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. నాతో చెప్పండి. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మా కోసం విజ్ఞాపన చేసే మంచి మిత్రుడు అని మేము తెలుసుకున్నాము. మేము పాపంలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా మా కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకు మీకు వందనాలు. మేము కూడా అలాగే మా ఫ్రెండ్స్ కొరకు విజ్ఞాపన చేసేవారుగా, నిజమైన స్నేహితులుగా ఉండడానికి సహాయం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, వెరీ గుడ్. మరి గంటతో వాక్యం నేర్చుకుందామా? ఓకే చెప్పండి. మన 5th లెసన్ పేరేంట్రా? మిత్రుడు. 5వ లెసన్ పేరేంటి? మిత్రుడు, విజ్ఞాపన. సరే, కంటతో వాక్యం నేర్చుకుందాం. మంచిగా కూర్చోండి. ఒకసారి అందరూ మంచిగా కూర్చోండి. చక్కగా కూర్చోండి. చక్కగా కూర్చోవాలి. 1 2 3 4 5. ఈ గంటతో వాక్యం మీకు ఆల్రెడీ కొద్దిమందికి తెలిసే ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు చక్కగా ఒక్క తప్పు కూడా పోకుండా చెప్పాలి. ఓకేనా? సరేనా? అక్క, బ్యూలా అక్క, పవన్ నువ్వు వెనక్కి బాబు, నువ్వు కూడా వెనక్కి కాదు, జస్ట్ జరుగు అంతే. జస్ట్ జరగండి. దీవెన్ నువ్వు కొంచెం ముందుకు జరుగు నాన్న. నువ్వు ముందుకు జరుగు నాన్న. నువ్వు కొంచెం వెనక్కి జరుగు తల్లి. డేవిడ్ మనుదేవ్ ముందుకు జరుగు. ఓకే అక్క, ఇక్కడ వరకు మీ టీం అక్క. కాదు, నువ్వు లేచి వెనక్కి వెళ్ళక్క. పరిమళక్క, స్వాతక్క, ఇది మీ టీము. నువ్వు కొంచెం వెనక్కి జరగక్క. మీ టీం లీడర్స్. అక్క నువ్వు ఆ టీం లీడర్. ఓకేనా? ఎల్సీ అక్క, మీ టీం ఎక్కడి దాకా? సంజన, భవిష్య, వీళ్ళ దాకా. రీతు నుంచి వెనక్కి. రీతు కొంచెం వెనక్కి జరుగు. ఏంటక్క నైసి అక్క, నైస్గా అక్కడ కూర్చున్నావు. బర్త్డే అని చెప్పి పెద్దలతో కూర్చున్నావు కదా నువ్వు. సరే, ఇక్కడ వరకు ఒక గ్రూపు, అక్కడ వరకు ఒక గ్రూపు. రీతు కొంచెం వెనక్కి జరుగుతుంది. ఓకే, చెప్పేస్తున్నా. ఎల్సీ అక్క, మీ పిల్లల్ని మీరు జాగ్రత్త చూసుకోండి. ఎవరి పిల్లలు మంచిగా చెప్తారో చూద్దాం. ఓకేనా? రెడీ? స్టడీ. 1 2 3 గో. నో గో, అప్పుడే డోంట్ గో. నేను వాక్యం చెప్పాకే. రెడీ? చింటనే నువ్వు ఉన్నావా? నువ్వు ఉండక్కడ. మీ బాయ్స్కి నువ్వే పెద్ద దిక్కు. వెనక పెద్ద బాయ్స్. మరి పెద్ద గర్ల్స్కి దిక్కెవరు? హూ విల్ టేక్ ద ఇన్ఛార్జ్? మాధురక్క, నువ్వే అక్క. ఓకేనా? చూద్దాం రా ఎవరి పిల్లలు బాగా చెప్తారు. శుని అక్క, పరిమళక్క పిల్లల, బ్యూలక్క పిల్లల, ఎల్సీ అక్క పిల్లల, మాధురక్క పిల్లల. ఓకే, రెడీ? ఫస్ట్ మీకే ఇస్తా ప్రయారిటీ. ఫస్ట్ మిమ్మల్నిగా సెలెక్ట్ చేసుకున్నా. నిజమైన స్నేహితుడు. ఇది మీ ముక్క. ఇది బాగా కంటత చేయండి. చెప్పండి. నిజమైన స్నేహితుడు వీడు ఒక్క ప్రేమించును. మీది కాదు బాబు, అది వాళ్ళది. వాళ్ళని చెప్పనివ్వండి. ఇప్పుడు మీరు చెప్పండి. లేదు, మీ వాళ్ళందరూ చెప్పలేదు. చెప్పండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిలిచక్క. దుర్దశలో అట్టివాడు. మాధురక్క, సహోదరుడుగా ఉండును.
మీదేంటి? షూర్? మీ అందరి మీకు గుర్తున్నాయా? ఇప్పుడు అడుగుతా చెప్పండి. రెడీ? దుర్దశలో వట్టివాడు కాదు, అట్టివాడు. దుర్దశలో అట్టివాడు, దూరదర్శన్లో కాదు, దుర్దశలో. చెప్పండి. దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. ఇప్పుడు చెప్పండి చూద్దాం. మీరందరూ వీళ్ళ వాక్యం చెప్పండి. ఏంటది? సూపర్ అన్న. ఇలా చెప్పేశారేంట్రా? మిమ్మల్ని కొంచెం తిక్కమక్క చేస్తా చూడండి. వాళ్ళదేంటి? వీళ్ళదేంటి? వాళ్ళదేంటి? అర్రే, ఎవరు మిస్టేక్ చెప్పలేదేంటి శ్యామన్న? మీ వాళ్ళకి అన్నీ వచ్చేసాయా? సరే, రిఫరెన్స్ అక్క వాళ్ళ ఆంటీ వాళ్ళది. ఓకేనా? సామెతలు 17:17 చెప్పండి. మీరు ఆంటీలా? మీరు అంకుల్సా? అన్నీ మీరే చెప్తారేంట్రా? వాళ్ళని కూడా చెప్పనివ్వండిరా. అంకుల్, తమ్ముడు, సామెతలు 17:17 ఒకసారి అందరం కలిసి చెప్దాం. ఓకేనా? రెడీ? 1 2 3 గో. వావ్, వెరీ గుడ్. నిజంగానే 100 క్లాప్స్ కొట్టాలి. ఇప్పుడు 100 క్లాప్స్ కొడదామా? రెడీ? 1 2 3 గో. 10 20 30 40. సూపర్ రా మీరు అసలు. వెరీ గుడ్. తమ్ముడు, వీళ్ళకి సూపర్ స్నాక్స్ ఇవ్వండి. పిల్లలు, ఈ డివోషన్స్ అన్నీ చెప్తున్నప్పుడు మీకు 3 మాటలు గుర్తుండాలి. 1, మన కోసం విజ్ఞాపన చేసే మంచి స్నేహితుడు యేసయ్య. ఆయన మన మంచి స్నేహితుడు. ఓకేనా? నెంబర్ 2, మీకు అలాంటి మంచి స్నేహితులు ఉన్నారా? మరి నా వైపు చూడండి. మీ స్నేహితులు మీ సమస్యలు పరిష్కరిస్తున్నారా? మీ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తున్నారా? మిమ్మల్ని ప్రాబ్లంలో పడేసే స్నేహితులు మీకుంటే అవాయిడ్ దెమ్. మిమ్మల్ని మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఫ్రెండ్స్తో మీరు ఫ్రెండ్షిప్స్ చేయాలి. పిచ్చి పిచ్చి ఫ్రెండ్షిప్స్ చేయొద్దు. అర్థమైందా? 3rd థింగ్, 3వ విషయం, మీరు అలాంటి మంచి స్నేహితులుగా ఉండాలి. అర్థమైందా? మీరు మీ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ని ఎక్కువ చేసే వాళ్ళగా ఉండకూడదు. ఏం చేయాలి? ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే మంచి ఫ్రెండ్స్గా మీరు ఉండాలి. ఓకేనా? ఫస్ట్, యేసయ్య మన మంచి స్నేహితుడు. మీరు అలాంటి మంచి స్నేహితులను కలిగి ఉండాలి. 3, మీరు అలాంటి మంచి ఫ్రెండ్స్గా ఉండాలి. మీరు ప్రతి లెసన్లో ఈ 3 పాఠాలు నేర్చుకోవాలి. ఓకేనా? డన్.